బోనాలు అనగానే గోల్కొండ, సికింద్రాబాద్ ఇలా అవన్నీ దావత్లు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు. ఆ సంబరాలు మనం చూడాలన్నా బండి ఎక్కడనో పెట్టి దూరం దూరం నడుచుకుంటూ వెళ్ళాల. మన ఇంట్లో బోనాలు చేస్తేనే ఆడపిల్లలు నెత్తి మీద బోనం పట్టుకొని గంటలు గంటలు లైన్లో నించోవాలి. గల్లీలో పోరగాళ్ళు తొట్టెలు తీస్తే బిందాస్గా ఆడండి, అలసిపోయేదాకా తిరగండి. ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ ఈ స్ట్రెచింగ్స్ చేయండి, మీ పెయిన్స్ అనేటివి చాలా తగ్గిపోతాయి, ఫుల్ రిలాక్స్ అయిపోతారు. అందుకే మన ఈ బోనాల్ స్పెషల్ స్ట్రెచింగ్స్. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. ఓకే, సో మన ఫస్ట్ స్ట్రెచింగ్స్ వచ్చేసి మీ బెడ్ మీద, మ్యాట్ మీద అట్లా వేసేసుకొని కింద ఫ్లోర్ మీద కాళ్ళ మీద ఇట్లా కూర్చోండి కొద్దిసేపు. ఓకే, లెగ్స్ ఓపెన్ చేసేసుకొని స్క్వాట్స్ పొజిషన్లో ఇట్లా కూర్చొని రెండు హ్యాండ్స్ జాయిన్ చేసి ఎల్బోస్ తోటి ఇలా పుష్ చేయండి. ఇట్లా పుష్ చేయండి. ఓకే, ఇలా పుష్ చేస్తూ మీ హిప్ జాయింట్స్, మీ పెల్విక్ జాయింట్స్, మీ యాంకిల్స్, హ్యామ్స్ట్రింగ్స్, ఇంకా లోవర్ బ్యాక్ మొత్తం స్ట్రెచ్ అవుతాయి. ఇన్నర్ థైస్ కూడా స్ట్రెచ్ అవుతాయి. అంత స్ట్రెచ్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, అస్సలు ప్రెషర్ పెట్టొద్దు, స్మూత్గా ఉండాలి. ఓకే, ఆల్రెడీ అసలు అలసిపోయి ఉంటాం మనం తిరిగి అంతా చేసి, అసలు ఈ స్ట్రెచ్చింగ్స్ కూడా చేయబుద్ధి కాదు. కానీ చేస్తే నెక్స్ట్ డేకి మీకు బాడీ పెయిన్స్ ఉండవు, కొద్దిగా మజిల్స్ అనేటివి రిలాక్స్ అవుతాయి. తర్వాత హ్యాండ్స్ ఇలా ముందుకు పెట్టుకోండి. చూడండి, ఒక యాంకిల్ లేస్తుంది, ఇంకో యాంకిల్ డౌన్, మళ్ళీ ఇంకో సైడ్ లైక్ దిస్. కేస్ మీకు కాకపోతే నో ప్రాబ్లం, జస్ట్ కింద కూర్చోండి. ఓకే, ఇట్లా వెనకాల కూర్చొని లెగ్స్ షోల్డర్ విడ్త్లో ఓపెన్ చేసి పెట్టి స్ట్రైట్గా మీ నీస్ ఉన్నాయి కదా, వన్ సైడ్ టర్న్ చేయాలి. ఇలా రెండు నీస్ డౌన్, లెఫ్ట్ నీ రైట్ యాంకిల్, మళ్ళీ చేంజ్, రైట్ నీ లెఫ్ట్ యాంకిల్. సో ఈ విధంగా 90 స్ట్రెచ్చింగ్స్ చేయాలి. మొత్తం కిందికి పెట్టేసి వెనక్కి కూర్చోవాలి. ఓకే, రైట్ లెగ్ ముందుకుంది, లెఫ్ట్ లెగ్ బ్యాక్, బెండ్ డౌన్. సేమ్ ప్యాటర్న్లో ఇలా ముందుకు పెట్టి ఆపోజిట్ లెగ్ బ్యాక్, సిట్ బ్యాక్. ఓకే, కంప్లీట్ రిలాక్స్ పొజిషన్. సో ఇప్పుడు నెక్స్ట్ మన హ్యామ్స్ట్రింగ్స్ని స్ట్రెచ్ చేద్దాం. హ్యామ్స్ట్రింగ్స్కి ఎలా చేయాలి, మొత్తం పడుకోండి. ఓకే, రెండు లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి, ఒకటే లెగ్ని స్ట్రేట్గా ఇలా లేపి నీ కింద చేయబెట్టి ఇలా స్ట్రెచ్ చేయండి. ఓకే, ఈ నీ బెండ్ ఎందుకు చేసాం, మీ లోవర్ బ్యాక్ మీద వెయిట్ పడకుండా. ఇగో ఇట్లుంటే కొద్దిగా వెయిట్ అనేది అంత కరెక్ట్గా పడదు. ఇది బెండ్ అయి ఉందనుకో, మీ లోవర్ బ్యాక్ అనేది ఫ్లోర్కి టచ్ అయి ఉంటుంది, అంత ప్రెషర్ పడదు. నెక్స్ట్ వచ్చేసి గ్లూట్స్కి స్ట్రెచ్ చేయాలి. ఎలా, మీ లెగ్స్ ఇలా రెండు స్ట్రేట్గా ఉంటాయా, రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్, ఓకే, రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ మీద పెట్టి రెండు హ్యాండ్స్ లెఫ్ట్ లెగ్ని పట్టుకున్నాను. చూడండి, ఒక హ్యాండ్ లోపలికి, ఒక హ్యాండ్ బయటికి, ఇలా పట్టుకొని పుల్, ఇలా పట్టుకొని హోల్డ్ చేయండి. ఇది కూడా ఒక 5 to 10 seconds హోల్డ్ చేయాలి. మీ గ్లూట్స్ అనేటివి ఎక్కువ స్ట్రెచ్ అవుతాయి. తర్వాత ఆపోజిట్ లెగ్ కూడా సేమ్. ఈ రెండు అయిపోయిన తర్వాత రెండు నీస్ని దగ్గరగా ఇలా హక్ చేయండి. రెండు చేతులతో ఇలా పట్టుకొని దగ్గరికి ఇలా పట్టుకొని ఉండండి. జస్ట్ గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి నార్మల్గా రిలాక్స్ అయిపోవాలి, దగ్గరకు పెట్టుకోవాలి అంతే. దీంతో మీ లోవర్ బ్యాక్ కూడా కొద్దిగా ఫ్రీ అవుతుంది. హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకొని రెండు లెగ్స్ని ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకొని హోల్డ్ చేయండి అంతే. టోస్ని పట్టుకోండి, అందకపోతే యాంకిల్ని పట్టుకొని ఇలా రిలాక్స్. ఓకే, అవ్వకపోతే ఒక్కొక్క హ్యాండ్ తోటి అన్నీ చేయొచ్చు, ఏం పర్లేదు. మీకు క్వాడ్రిసెప్స్ అంటే లెగ్స్ అనేటివి కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి. తర్వాత ఇలా లెగ్స్ని ఫ్రీగా మూవ్ చేయండి, యాంకిల్స్ నుంచి మూవ్ చేయాలి, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇన్ కేస్ మీకు అది అట్లా రాకపోతే, కొద్దిగా స్టమక్ అడ్డంగా వస్తుందంటే గమ్మున ఇలా నీస్ మీద కూర్చోండి. ఓకే, యాంకిల్స్ ఇలా స్ట్రైట్ చేసేసి నీస్ మీద కూర్చోండి, జస్ట్ రిలాక్స్, ఏం చేయొద్దు. ఒక 5 seconds 10 seconds 30 seconds అయినా ఆగండి, ఇలా హోల్డ్ చేయండి. 30 seconds హోల్డ్ అయిన తర్వాత స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. ఓకే, ముందుకు బెండ్ అయిపోయి హ్యాండ్స్ ఇలా సైడ్కి పెట్టేసేయండి, దాట్స్ ఇట్. ఓకే, ఇది చైల్డ్ పోజ్ అంటారు. సో ఇలా ఇది కూడా సేమ్ ఒక 30 seconds ఇలానే హోల్డ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ మీద పడుకోండి, నీస్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని సైడ్కి పెట్టుకోండి. హ్యాండ్స్ని సైడ్స్ పెట్టుకొని నీస్ జాయింట్, యాంకిల్ జాయింట్ రెండు దగ్గరికి ఇలా పెట్టి స్ట్రెచ్. 1 2 3 అగైన్ సైడ్ చేంజ్, 1 2 3 అగైన్ సైడ్ చేంజ్, 1 2 3. ఓకే, ఈ విధంగా చేయండి. మీ లోవర్ బ్యాక్లో కూడా కొద్దిగా పెయిన్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. తర్వాత ఒక లెగ్ ఫోల్డ్ చేసేసుకొని ఇంకో హ్యాండ్ తోటి ఇలా ఆపోజిట్ లెగ్ని పట్టుకోండి, ప్రెస్ డౌన్. ఇది చాలా కామన్ స్ట్రెచ్, ఈజీగా చేయవచ్చు. సో చాలా మందికి వాకింగ్ చేసి కాఫ్ పెయిన్ వస్తుంది, ఇక్కడ కాఫ్ పెయిన్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక వాల్ చూసుకోండి, మీ లెగ్ని స్ట్రైట్గా వాల్కి పెట్టండి. ఓకే, పుష్ చేయండి, కొద్దిగా అయినా పర్లేదు,
ట్రై చేస్తుండండి, ఈజీగా వస్తుంది. యాంకిల్స్ లెగ్స్ని ఇలా ఫ్రీగా పెట్టి ఇలా మూవ్ చేయండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే, ఈ అన్ని స్ట్రెచ్చింగ్స్ మీరు పడుకునే ముందన్న చేయొచ్చు, లేదా చాలా టైర్డ్ ఉంటే గమ్మున్న మంచిగా పడుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అప్పుడు ఈ స్ట్రెచ్చింగ్స్ చేయండి. బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, మజిల్స్లలో సోర్నెస్ అనేది తగ్గుతుంది. సో ఇంజరీస్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయండి, కొద్దిగా అవతల వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మీ ఫ్యామిలీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రక్ విశ్వాస్ తు హై శివ్ కా దాస్. బాయ్.